ఇస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఎం వ్లాగ్స్. సో నేను ఈరోజు ఏంటంటే ఒక వీడియోతో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను. అది ఎక్కడ చేస్తున్నాను అంటే ఒక మంచి ప్లేస్లో ఏంటంటే పల్లెటూరు కనిపించేటట్టు ఉండాలి అని చెప్పి నేను కమాన్ కనిపిస్తుంది కదా, అది వరంగల్ వెళ్ళే హైవే రోడ్ అనమాట. సో నేను ఈ పక్క పొలాల్లోనే చేస్తున్నాను కుకింగ్ వీడియో. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ఓకేనా? మీకు నచ్చితే కనుక కుకింగ్ వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి. మీరు ఏది చేయమంటే ఆ వీడియో నేను చేసి పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ ఫ్యామిలీ మెంబర్ని అనుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే వంటకి పొలాలు అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏమంటారు, కట్టెలు అంటారు కదా. ఈ పొలాలన్నీ మాయే, అక్కడ ఉన్న ఉలువ గడ్డి ఇదంతా మాదే. ఈ ఒక్క రోజుకే పొలం వాళ్ళు అంటే కొడతారు కూడా నన్ను. నేను వచ్చాక ఆగిపోతున్నాయి ఏంటి నీళ్ళు? ఈ చేపలు అయితే నీట్గా కడుక్కోవాలి. వీటిని రూప్ చందు అంటారు. ఇక్కడ సైడ్ ఏమని అంటారో లేదంటే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. దీనికి చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట బొచ్చు. జిగురుగా కూడా ఏముండదు అసలు, నీట్గా చేసేసి ఇస్తారు వాళ్ళే. కత్తిపేట ఉంటే నేనే చేసుకుందును, లేదు కాబట్టి బయట చేయించాను. నాకైతే అచ్చం భీమవరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఉంటే. మా సైడ్ కూడా ఇంత అందంగా ఉంటాయో లేవో నేను ఎప్పుడూ చూడలేదు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైము, ఇదే ఫస్ట్ టైం నేను ఇలా బయటకు వచ్చి కుకింగ్ వీడియో చేయడం. మంచిగా అనిపిస్తుంది. దీంట్లో కొవ్వు ఉంటుంది, మెయిన్ కొవ్వు ఇది ఉంటుంది. అస్సలు పడేయించుకోకండి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. కర్రీకి చాలా టేస్ట్ అన్నమాట. చాలామంది ఫ్యాట్ అని చెప్పేసి పడేస్తారు, కానీ ఫ్యాట్ ఏమి ఉండదు, మంచిది ఆరోగ్యానికి కూడా. చేపల్లో కూడా ఒక్కొక్కటి ఒక్కో టైప్లో వండుతారనమాట. ఇదొకటి వేరే రకంగా వండుతారు, చేసి చూపిస్తాను అన్నీ కూడా. ఆ గేదెలు కూడా నావే. ఈ రోజుకి దత్తత తీసుకున్నాను అట్లని. దగ్గరుండి ఏమేం కావాలో అన్నీ చూసుకొని ఈవినింగ్ వెళ్తే పాలు తీసుకొని వెళ్ళిపోతా. రోజు వరకు కాంట్రాక్ట్కి తీసుకున్నాను అనమాట. కానీ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో. ఫైనల్గా అయితే ముక్కలు ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీచు వాసన రాకుండా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదివరకు అమ్మమ్మలు అయితే మట్టి దాకలు ఉండేటి, అందులోని చక్కగా కడిగినవి అన్నీ అందులో వేసేసి పసుపు వేసి అందులో ఇళ్ళల్లా తిప్పేవారు. మా అమ్మమ్మ తిప్పిది, ఇళ్ళల్లా తిప్పిది. మొత్తం జిగురు ఏదైనా ఉంటే మొత్తం పోయేది ఆ మట్టి పాత్రలతోటి. అలా లేదు కాబట్టి ఇప్పుడు మనం చేతులతో నీట్గా పసుపు ఉప్పు అంటేటట్టు కడుక్కోవాలన్నమాట. నీట్గా కడుక్కున్న వాటిని ఇక్కడ పెట్టేసుకొని తర్వాత అక్కడికి తీసుకొని వెళ్దాం. కడగడం అయిపోయింది, ఇంకా కర్రీ వండాలి. పదండి వండేద్దాం. చింత చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి, మనం చింతపండు కూడా తెచ్చుకోక్కర్లేదు. నీట్గా కాయలు కోసుకొని చక్కగా చేసుకోవచ్చు. అయితే చేపలు వచ్చేసి నేను 3 కేజీలు అయితే తీసుకున్నాను. వేస్టేజ్ అంతా పోగాన 250 గ్రాములు ఏమో, 250 గ్రాములు కాదు 2 కేజీలన్నర వస్తుంది. అయితే దానికి తగ్గట్టు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకొని ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. క్వాంటిటీ అని ఏమి ఉండదు, కానీ మనం కారం అంటే చేపల కూరలో ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే
టేస్ట్ బాగుంటుందని వేస్తారు. ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రకంగా కట్ చేస్తారు. బంగారు తీగ అంటారు కదా, చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపో ఉండొచ్చు. అట్లకైతే సన్నగా పొడవుగా కోస్తారు ఉల్లిపాయలు, ఇలా కోస్తారు. ఇట్లకేమో ఇలా కోస్తారు చిన్న చిన్నగా. మెయిన్ చేపల కూరకి ఇంపార్టెంట్ ఏంటి అంటే కరివేపాకు, కొత్తిమీర. ఇట్ల టేస్టే వేరన్నమాట, అంత బాగుంటుంది. నేనైతే ఒక 2 టమాటాలు కూడా వేసుకుంటాను, తెచ్చుకున్నాను అవి కూడా. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మామిడికాయ వేసుకుంటేనేమో పెద్ద పెద్ద ముక్కలు ఈ సైజు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు అయితే చిన్నగా వేసుకుంటే సరిపోతాయి. వంకాయలు కూడా బాగుంటాయి, మా సైడ్ బాగా దొరుకుతాయి. పెన్నాడు వంకాయలు అని చెప్పి బాగా దొరుకుతాయి, అవి చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడైతే ఇది పెట్టుకుందాం. మట్టి పాత్రలో వండాలని నా కోరిక, కానీ తీసుకొచ్చేటప్పుడు ఈ పక్కన పగిలిపోయింది. ఒక 150 గ్రాములు కానీ 200 గ్రాములు కానీ ఆయిల్ పోసుకోవాలి చేపల కూరకి ఎక్కువ, ఓకేనా? ఎందుకంటే అందులో కొవ్వు ఉంటుంది కదా, ఇంకా అది కూడా ఆయిల్ బాగా ఎక్కువ వస్తుంది. ఫస్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. కొంచెం గోల్డ్ రంగు వచ్చే వరకు కూడా ఇలా వేపుతూ ఉండాలి ఉల్లిపాయలు బాగా. నెక్స్ట్ వచ్చి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను, 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం కడుక్కొని తెచ్చుకున్నాం కదా, ఇందులో పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని నీట్గా కడుక్కున్నాం మనం చేప ముక్కలు అయితే. ఇందులో వేసేసుకుందాం. ఇలా కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ముక్కలు విడిపోతాయి కాబట్టి పచ్చిదాని మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి. పక్కకి దింపుకొని చెయ్యండి పని. అదే గ్యాస్ మీద అయితే కనుక పొయ్యి మీద చిన్న మంట పెట్టుకొని చేయండి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక 5 స్పూన్లు వేస్తాను. ఇందులో అయితే వాటర్ వేసుకుందాం. మా అమ్మమ్మ నాకు కూర నేర్పించేటప్పుడు ఒకటి చెప్పింది, ఏంటి అంటే కోడిమాసం కూర అంట ఉడికి చెడ్డదంట, చేపల కూర అంట ఉడికి చెడ్డదంట. అంటే చేపల కూరకి నీళ్ళు ఎక్కువ పోసుకొని వండుకోవాలి, చికెన్ కూరకి తక్కువ వేసుకొని పోసుకోవాలి. తక్కువ వేసుకొని వండుకోవాలి, పోసుకోకూడదు. ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇది బాగా ఉడకాలి. దీనిపైన మూత పెట్టుకుందాం. టమాటా ముక్కలు ఉన్నాయి కదా, మనము ఉల్లిపాయలు కోసుకున్నప్పుడు వేపుకున్నప్పుడు అయితే వేసుకోకూడదు, ఇప్పుడు వేసుకోవాలి టమాటా ముక్కలు. ఇప్పుడు మూత పెట్టేసి నెక్స్ట్ వచ్చి ఒక 100 గ్రాములు చింతపండు పడుతుంది, చింతపండు వేసుకుందాం. చేపల కూరకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, గసగసాలు. ఎవరు ఈ మధ్యన వేయట్లేదు, బయట నుంచి చికెన్ మసాలాలు, ఫిష్ మసాలాలు ఇవే వేసేస్తున్నారు, కానీ చక్కగా నీట్గా ఇలా దంచుకొని వేసుకోవాలి. జీలకర్ర, గసగసాలు. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను చెప్పాను కదా కొవ్వే మెయిన్ ఇంపార్టెంట్ అని, ఆ కొవ్వును కూడా మనము ఇందులో వేసేసుకోవాలి.
మూత పెట్టేసుకో. చింతపండు ఇలా మెత్తగా పిసుక్కోవాలి, ఇలా గుజ్జు కింద రావాలి, ఇలా గుజ్జు కింద రావాలి. కూర కూడా ఇలా కుతకుతలాడుతూ ఉడకాలన్నమాట. ఇంకొకసారి ఇలా మెత్తగా పిసుక్కొని ఇందులో వేసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంది. మనం ఇందాక నూరుకున్నాం కదా వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ఈ ముద్దను కూడా ఇందులో వేసేసుకోవాలి మనం. ఇప్పుడు మనము ఏం చేయాలంటే మసాలా వేసుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలి. పైన ఉన్న మసాలా ఇలా కిందికి వెళ్తుంది. ఒక 10 నిమిషాలు ఈలోపు కొత్తిమీర కట్ చేసుకుంటాను. ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోయినట్టే కర్రీ మనకి. కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువ మంది ఉంటే కనుక ఇలా పులుసుతో దింపుకోవాలి. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఓకే, చేపల కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్గా దింపేసుకొని రైస్ పెట్టుకుందాం. కర్రీ అయితే అయిపోయింది. ఇదిగో పక్కన పెట్టేస్తున్నాను. మట్టి దగ్గర కాబట్టి ఇంకొక 15 నిమిషాల వరకు ఆ టైప్లోనే ఉడుకుతుంది అది. అదే నార్మల్ గిన్నె అయితే మీకు అలా ఉడకదు. పొయ్యి మీద నుంచి దింపేసాక కూడా మట్టి పాత్ర కాబట్టి అలా ఒక 15 నిమిషాలు ఉడుకుతూనే ఉంటుంది మనకి కూర. అందుకనే టేస్ట్ వస్తుంది. ఫిష్ ఇందాక ఇలా చేసుకొని పెట్టుకున్నాము. ఫ్రై చేయడం అనేసి కబాబ్ టైప్లో కాల్చుదామని దీన్ని ఇప్పుడు ప్రయోగం చేస్తా. పొలాల మధ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అని చూస్తున్నారా? పదని చూపిస్తా. సరే, వచ్చిన పని ఏంటంటే మనం తినడానికి అరిటాకులు తీసుకొని వెళ్దాం. తీసుకొని వెళ్ళి తిందాం. కొబ్బరి బొండం అయితే దొంగతనం చేసేసాం మనం. ఎవరన్నా చూస్తారేమో. పొయ్యి మీద రైస్ వండుకున్నాం, చేపల కర్రీ చేసుకున్నాం, తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై చేసుకున్నాం. వీళ్ళకైతే వడ్డిద్దాం ఫస్ట్. నెక్స్ట్ సో మన ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చారు. టేస్ట్ చాలా బాగుందండి. అన్ని రకాల చేపలు, చికెన్ చాలా బాగుంది టేస్ట్. నేను కూడా టేస్ట్ చూస్తాను. బాగుంది చేపల కర్రీ. ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేయండి, సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని గోదావరి వాళ్ళ రుచులు మీకు చూపిస్తాను. తెలంగాణ వంటలు కూడా నేర్చుకుంటాను అడిగి ఎలా చేయాలి ఏంటి అని. ఓకేనా?